హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియా కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అది బన్సీ రవ్వతో స్వీట్ చేశానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుని 1 కప్పు బన్సీ రవ్వ వేసుకుని వేయించుకోవాలి. బాగా ఎర్రగా రవ్వ వేగిన తర్వాత స్లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే బాగా ఎర్రగా వేగుతుందండి. ఒక గిన్నె పెట్టుకుని దానిలో 1 కప్పు బన్సీ రవ్వకి 2 కప్పులు నీళ్లు పోసుకుని వేడి చేసి పోసుకోవాలి. వేడి వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల రవ్వ బాగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దానిలో 1 కప్పు బెల్లం పొడి వేసి కలుపుకోవాలి. బెల్లం పొడి కూడా వేసి బాగా ఉడికించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఏపుడు శనగపప్పు, ఎండు కొబ్బరి, కొద్దిగా పంచదార, యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న పొడిని ఉడుకుతున్న ఈ బెల్లం మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మరొక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకుని దానిలో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసి బాగా వేయించుకోవాలి. నా దగ్గర ఉన్నవే వేసుకున్నానండి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. స్వీట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి.